మొదటి రోజు బాల, చివరి రోజుకు రాజరాజేశ్వరి. ఈ వరుస ఏదో కనపడుతూ ఉంటుంది ఇక్కడ. ఎవరు ఎవరిని ఆరాధన చేయాలి, ఎట్లా ఆరాధన చేయాలి అని చూస్తున్నప్పుడు అమ్మవారి అసలు పౌత్రమావాస్య నాడు చక్కగా అమ్మవారు గర్భస్థయి కొత్తగా పిల్లను కనబోతుంది అనిపించేటట్టుగా ఉంటుంది. ఆ ముందు రోజు నాడు పూర్తిగా ఆమె నిండు గర్భిణి, తెల్లవారి బాలను ప్రసవించింది అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతం లోపల ఇదే సమయం లోపల చక్కనైనటువంటి పుష్పోత్సవంతో కూడుకున్న వినాయక చవితి లోపల ఆకులతో చేసే పూజ ఇప్పటికి పుష్పోత్సవంగా మారి చక్కనైనటువంటి బతుకమ్మ పండుగ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. బతుకమ్మ పండుగ లోపల కూడా అరోమా థెరపీ లాగా పుష్పాల చుట్టూ తిరిగి ఆ మధ్య లోపల కూడా పెట్టేటటువంటిది అమ్మవారే. అక్కడ కూడా ఒక రకమైనటువంటి అమ్మవారే పసుపు రూపంలో పెట్టి గౌరమ్మని పెట్టి, అది కూడా ఒక రకమైన తాంత్రికమైన అమ్మవారి పేరే. అది కాకుండా బయటికి బతుకమ్మ అని పేరు పెడుతున్నారు. దాని చుట్టూ తిరుగుతూ చేసేటువంటి 9 రోజుల పాటు పూజలు, దానికి అయినటువంటి సద్దులు అంటారు. ఇవి శరన్నవరాత్రి రోజుల్లో పెట్టే నైవేద్యాలు ఎటువంటివి వాళ్ళు పెట్టే సద్దులు అవే. వాళ్ళకుండే ప్రాంతీయాల లోపల ఉండేటటువంటి ఆహార నియమాలు ఏవి ఉన్నాయో దాన్నే నైవేద్యాలుగా పెట్టే సంప్రదాయం సద్దులు అని. అది ఆపరంగా ఉన్నాయి. మనకు సూర్యోదయానికి సంబంధించి సూర్యునికి సంబంధించినటువంటి వేరు కిరణాలు మన భూమి మీద ప్రసరిస్తూనే ఉన్నాయి. ఈ ప్రసరించే కిరణము ఓజోన్ పొర నుంచి వడగట్టబడి మన దగ్గరకు వస్తుంది. ఓకే. ఈ వడగట్టబడి మన దగ్గరకు వస్తున్నటువంటి ప్రతి కిరణము కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంది. ఈ కిరణం లోపల మొదటి కిరణం నుంచి నిలువెత్తు తల ఎత్తి చూడగలిగేటటువంటి కిరణం వరకు కూడా ఒక్కొక్క కిరణానికి మన వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించారు మన పూర్వీకులు. నవరాత్రుల లోపల కేవలం పూజల వరకు ఉపాసనల వరకు అనుకున్నాం. ఉపాసన అంటే ఆ కిరణంతో కలిసి ఉండటం. బాలాకిరణము అని చెప్పేసి అని అన్నారు అనుకుందాం. ఉదాహరణ బాలా త్రిపుర సుందరి, మనకు వెంకటేశ్వర స్వామి కూడా బాలాజీ అనే పేరు ఉంది. బాలా త్రిపుర సుందరి అంటారు. త్రిపురాలు అంటే మన మనస్సు, శరీరం అనేటటువంటిది లోహపురం, మనస్సు అనేది రజతపురం, ఆత్మ అనేది స్వర్ణపురం. ఈ 3 పురాల లోపల కూడా అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంటే నిన్ను త్రిపుర సుందరి అంటారు. ఆ 3 చోట్లలో కూడా మీలో రాక్షసత్వం ఉంటే వాడిని త్రిపురాసురుడు అంటారు. ఈ త్రిపురాసురత్వ స్థితి నుంచి మనం త్రిపుర సుందరి స్థితికి వెళ్ళిపోవాలి అనేటటువంటి భావన దీంట్లో అంతర్గతంగా కనిపించేటువంటి అంశం. అయితే ఈ బాల అనేటప్పుడు ఎట్లా కనపడుతుందంటే సూర్యోదయ సమయం లోపల ఈ ప్రకృతి అంతకుముందు పూర్తిగా చీకటిగా ఉన్నదల్లా అరుణ కిరణాలు అప్పుడప్పుడే బయటికి వస్తున్నటువంటి కిరణాల వల్ల భూమి అంతా కూడా ఒక్కసారి మేలుకుంటుంది. పశుపక్ష జాతి మేలుకుంటుంది. మనమన్న బద్ధకంగా పడుకోవచ్చేమో కానీ పశుపక్ష జాతులు పడుకో. సూర్యోదయం అక్కడ అవుతుందనగానే ఇవి లేచి కూర్చుంటాయి, ఆహార సముపార్జనకు ఇంకేదో పనులకు వెళ్ళిపోతుంటాయి. అవి అటువంటి పనులు చేసేటటువంటి విధానం లోపల ఆ మొదటి కిరణం ఏదైతే ఉందో చల్లగా హాయిగా ఉంటుంది. చూడటానికి ఎర్రగా కనపడుతుంటుంది సూర్యుని కిరణం, బయటికి అరుణ కిరణాలు కనపడుతుంటాయి. అందుకే మీరు చక్కగా జాగ్రత్తగా చూడండి. బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకంలో మొదటి మాట అరుణ కిరణజాల ఈ హెంచిత అనుకుంటూ శాపకాశ అనుకుంటూ మొదలు పెడతాం. నిరుపమ గుణశీల నిత్య కళ్యాణశీల అనుకుంటూ మొదలు పెడతాం. అంటే ఆ అరుణ కిరణజాలములతో కూడుకున్నటువంటిది. అరుణం అంటే ఎరుపు. ఆ ఎరుపుతో కూడుకున్నటువంటి కిరణజాలాలు మరి అవి ఎట్లా ఉన్నాయి? పని బాగా దూసుకుపోయేటట్టుగా ఉన్నాయంటే లేదు, ప్రశాంతంగా ఉంటాయి. చిన్న పాప ఎర్రటి శరీరంలాగా ఉన్నాయి. అట్లా కనిపించేటటువంటి మొదటి కిరణము బాలాకిరణము అది వ్యక్తిని మేలుకొల్పడానికి పనిచేసింది. ఆ వ్యక్తి లోపల ఉండేటటువంటి జాడ్యాన్ని తగ్గించడానికి పనిచేసింది. మనస్సును ధైర్యం తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి బాలా త్రిపుర సుందరి అని చెప్పేసి అనేటువంటి ఆ రోజున మనం చిన్నపిల్లలకు పూజ చేసే విధానం అంతా ఏంటంటే కొత్త పిల్లలు ఈ విధానం అంతా దేనికి సంబంధించింది? అమ్మవారు మొదటి కిరణముగా కనపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సూర్యకిరణం. ఆ కిరణం మరి బయట ఎట్లా ఉంది అంటే ఓజోన్ పొరవతల భగ్గున మండుతుంది ఆ సమయం లోపల. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉంది? చల్లగా హాయిగా ఉంది, చిన్న పాపలాగా ఉంది. అందుకని బాలా త్రిపుర సుందరి. For more videos like this, subscribe Big TV channel.